నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గత శనివారం శ్రీ మల్లన్న విగ్రహ ప్రతిష్టాపన, కళ్యాణం, అగ్నిగుండం మరియు జాతర మహోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. సందర్భంగా కుర్మ సంఘం అధ్యక్షులు జిర్రారాజు మాట్లాడుతూ శనివారం రోజు గణపతి పూజ, అగ్నిగుండం, గీతా పారాయణం, మల్లన్న జీవిత చరిత్ర, ఆదివారం పుణ్యవచనము, సోమవారం శ్రీ మల్లన్న విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన, మంగళవారం గంగా బోనం, గంగమ్మ కథ, బుధవారం మల్లన్న కళ్యాణం, అన్నసత్రం, అగ్నిగుండాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని, మొదటి 3 రోజులు పురోహితులచే పూజా కార్యక్రమాలు నిర్వహించి తర్వాత 3 రోజులు బొగ్గు కథా బృందంతో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో కుర్మ సంఘం అధ్యక్షులు జిర్రారాజు, కార్యదర్శి ఉప్పల్వాయ్ మహిపాల్, పాలెం గణేష్, కోశాధికారి రాజేశ్వర్, దుర్గయ్య, ఉపాధ్యక్షుడు రాజమల్లు, సలహాదారుడు కొమరయ్య, సాయిలు, కుల సభ్యులు, మహిళలు, పిల్లలు మరియు గ్రామ ప్రజలు, అధికారులు, సర్పంచ్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, చుట్టుప్రక్కల గ్రామాల వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. మల్లన్న దేవుని నిర్మించడం జరిగింది కుర్మ సంఘం ఆధ్వర్యంలో. అలాగే గత 7 రోజుల నుంచి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. మొన్నటిదాకా 3 రోజుల ముందు దాకా అగ్గు కథలు జరగడం జరిగింది. అలాగే పంతులు గారి చేత నిన్న ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ఈరోజు అన్నసత్రము మరియు ఇక్కడ ఉన్నటువంటి అగ్నిగుండాలు, అలాగే కళ్యాణము, లింగాలు పట్టుట, అన్నసత్రం, ఇవన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. దీనికి దర్పల్లి గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరించి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క మహోత్సవాన్ని జరిపించినందుకు అందరి సహకారం ఉంది. కాబట్టి అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ కులం తరపు నుంచి మేమందరినీ కూడా వేడుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉత్సవాలు జరుపుతూ దర్పల్లి గ్రామ ప్రజానికం మొత్తం కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇంత పెద్దగా జరగడానికి కారణమైనటువంటి మా గ్రామ ప్రజలకు, అలాగే మా కుల సభ్యులకు, తోటి సోదరులందరికీ కూడా అందరికీ నా పాదాభివందనం. ఎందుకంటే అందరూ దీనికి సపోర్ట్గా ఉండడం వల్లనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది అనుకుంటున్నాం. ఇది చాలా గర్వంగా ఉంది మాకైతే. ఎందుకంటే 9 నెలలుగా ఈ నిర్మాణం జరిపించడం జరిగింది. ఈరోజు పూర్తయి ప్రతి ఒక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతున్నది. 8 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాలు. 4 రోజులు పంతులతో జరిగింది. ఇప్పుడు 3 రోజుల నుంచి అద్వాలతో జరుగుతున్నది. ఈరోజు కళ్యాణం జరుగుతున్నది, అన్నసత్రము, అలాగే అగ్నిగుండాలు, బోనాలు సమర్పించుకోవడము, ఈ మల్లన్న పట్నాలు, ఇలా ఒక్కొక్కటి కళా బృందాలచే ఎంతో చాలా గమ్మత్తుగా జరుగుతున్నటువంటి సందేశాన్ని అందరు చూసి చాలా కనుల మీదుగా చూడడం జరుగుతున్నది. అలాగే అందరికీ బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుతున్నాను. ఇలాగే ఈ భగవంతుడికి మొక్కిన వారికి అందరికీ కోరిన కోరికలు నెరవేరాలని కోరుతున్నాము. జై మల్లన్న.